హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనం ఇడ్లీ ఉప్మా లెక్క ప్రిపరేషన్ తెలుసుకుందాం. ఇడ్లీ, కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇప్పుడు ఇడ్లీని ఏం చేయాలంటే చితపాలి. ఇడ్లీ ఉప్మా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా చితుపుకోవాలి వీటిని. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకోవాలి. లైట్గా ఆయిల్. ఉప్మా లెక్కనే ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆయిల్ టూ పావు పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. ఏమైనా తాలింపు లెక్క వేసి దాన్ని కోసేపు మనం వేయనియాలి. ఆయిల్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఓకే, హిట్ ఎక్కింది. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు ఫ్రెండ్స్, కచ్చపిచ్చి దంచుకోవాలి. కొత్తిమీర, తాలింపు గింజలు వేసుకొని, చట్నీ లేనప్పుడు ఇలా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఇవి వేగాయి ఫ్రెండ్స్. కొంచెం మనం కావాలంటే పసుపు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను కలర్ రావడానికి. ఇప్పుడు వేసుకుందాం, కలుపుకోవాలి ఫ్రెండ్స్. చట్నీ లేనప్పుడు ఇలా చేసుకోవడం బాగుంటుంది. ఆల్రెడీ మనం ఇడ్లీలో ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ ఉప్పు ఉన్న తినబుద్ధి అవుతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ లైక్, మీ షేర్ నాకు ఎంతో ముఖ్యం. నేను ఎంతో విధాలుగా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోలు చేయాలని. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, సేమ్ ఉప్మా లెక్కనే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందో, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.